చూడండి నూరువారాల రాధా మనోహర్ చెట్టు అండి. నిమ్మ చెట్టు, రాధా మనోహర్ చెట్టు, గిన్నె మాలతి ఇవన్నీ ఉన్నాయండి. గన్నేరు చెట్టు, మందారము గన్నేరు చెట్టు, రాధా మనోహర్ చెట్టు. ఎంత గుబ్బురుగా అయింది చూడండి పైకి. ఇందులోనే అన్నీ ఉన్నాయండి. మందారం చెట్టు ఉన్నది, చెమేలి ఉన్నది, మామిడి చెట్టు చూడండి, మామిడి చెట్టు కూడా ఉన్నది. ఇందులోనే నూరువారాల చెట్టు కూడా ఉన్నది. నూరువారాల చెట్టు ఇప్పుడు పూలు సీజన్ కాదండి. ఇప్పుడు రాధా మనోహర్ చెట్టు చూడండి ఎంత అందంగా వచ్చిందో చూడండి, చాలా బాగా వచ్చింది. ఇంకా రిక్కగన్నేరు పూలు అండి, రిక్కగన్నేరు పూలు, రిక్కగన్నేరు పూలు, రిక్కగన్నేరు, ముద్దగన్నేరు, ముద్దగన్నేరు. ఇంకా మళ్ళీ పత్తిరి చెట్టు ఉందండి, పత్తిరి చెట్టు, పత్తిరి చెట్టు. మల్లె చెట్టు కూడా ఉంది. మొన్నటి వరకు మల్లె పూలు అయినాయి. ఇక కాగడాలు అంటారు చూడండి, కాగడ చెట్టు, కాగడ చెట్టు ఇగురు వస్తుంది. ఇప్పుడు వస్తాయి పూలుగా. ఇవన్నీ చాలా చెట్లు ఉన్నాయండి. చాలా స్మెల్ ఉన్నది సన్నజాజులు. మేము ఇక్కడికి వెళ్ళి అయితే ఇట్లా తీసుకున్నాము. ఇట్లా అంతా ముందుకు వేసుకుంటూ వస్తుంది. చాలా అంటే చాలా స్మెల్ ఉంటుంది సన్నజాజులు. ఇగో టేబుల్ నిమ్మ అండి, టేబుల్ నిమ్మ ఇప్పుడు ఇగురు వస్తుంది. ఇగో ఆరెంజ్ కలర్ ఇది, ఇదేమంటారండి, నూరువారాల చెట్టు అండి. ఆరెంజ్ రెడ్ కలిపి ఉన్నది. ఇగో మందారం చెట్టు, రిక్క మందారము, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇది రెడ్ అంటే ఇది నూరువారాల చెట్టు. ఇగో ఎండిపోయింది, మొన్ననే వచ్చిందంటే ఇగురు వచ్చింది, ఎండిపోయింది. ఇగో ఇది తులసి చెట్టు అండి, తులసి చెట్టు. ముద్దగన్నేరు నందివర్ధనం పైన అయినాయి చూడండి. సీజన్ అయిపోయింది అది నందివర్ధనం పూలు. ఇక ఇది సింహాచలం సంపంగి అండి. ఎండలకి మాడిపోయింది. ఇది ఎండకు పెట్టి మళ్ళీ వాటర్ పోస్తే మంచిగా వస్తుందండి. ఇది గ్రీన్ సింహాచలం సంపంగి. ఇది గ్రీన్, ఇది ఎల్లో, ఇది గ్రీన్. ఇది హైబ్రిడ్ మామిడి చెట్టు అన్నారు కానీ ఇంతవరకు అయితే కాత లేదు, పూత లేదండి. హైబ్రిడ్ అన్నారు కానీ ఇది గిన్నె మాలతని. ఇది వస్తున్నాయి ఇప్పుడు పూలు, చాలా వచ్చినాయి. కట్ చేసినాం పోయినసారి. ఇవి పింక్ కలర్ ఫ్లవర్స్ అయితాయండి ఈ చెట్టుకి. ఇక కనకాంబరాలు అయితే ఎక్కడ పడితే అక్కడ. ఇక మల్లె చెట్టు చాలా పెద్దగా ఉండే, కట్ చేసినాం మొన్న, కట్ చేసినాము. ఇగో ఇది షో చెట్టు అండి. ఇది వైట్ గులాబీ, ఇది గన్నేరు పూలు చాలా వచ్చినాయి. ఇది ఒక రకమైన ముద్ద మందారం అండి, ఆరెంజ్ కలర్ వస్తుంది ముద్ద మందారం. ఇది ఎడినియం అండి. ఇది 35 years చెట్టు అండి. ఇది దీని మొదలు చూడండి, కాండం చూడండి, 35 years ఇది. కట్ చేయాలండి. ఇవన్నీ కట్ చేసే ముందు ఒక వీడియో తీద్దామని చేస్తున్నాను. మనీ ప్లాంట్ ఎంత పెద్దగా ఆకులు అయినాయి చూడండి. ఇది రెయిన్ లిల్లీ అండి, రెయిన్ లిల్లీ చెట్టు. రెయిన్ లిల్లీ
అది చింత చిగురండి, చింతాకు 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 చెట్టు, చింత చెట్టు. ఇగో ఇది ఒక గులాబీ చెట్టు అండి. ఇది పారిజాతం చెట్టు అండి, పూలు అవుతాయి. పారిజాతం చెట్టు. ఇగో మనీ ప్లాంట్ అండి, చిన్న కొమ్మ పెడితేనే ఎంత పెద్దగా అయింది. కుండీలో పెట్టిన చిన్న కొమ్మ ఇంత పెద్దగా అయింది. సూర్పొడవ అయింది, స్లాబ్ అయింది. ఇగో ఇది నూరువరం చెట్టు అండి, గిఫ్ట్ ఇచ్చారు. ఇది రెయిన్ లిల్లీ అండి, ఇది షో పర్పస్ చెట్టు అండి. ఇది వచ్చేసి సత్యనారాయణ చెట్టు, అది ఏమంటారండి, రెడ్ కలర్. కనకాంబరాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి కనకాంబరాలు. ఇక ఇది ఒక షో చెట్టు. ఇక ఇది మిరప చెట్లు అండి, మిరప చెట్లు కూడా వేసినాము. వంకాయలండి, వంకాయలు. ఇవన్నీ చెట్లు కలుపుకున్నాయండి. ఒకసారి వీడియో తీస్తున్నాను, నేను చెప్తుంటాను. పింక్ కలర్ ఉన్నది మందారము, కృష్ణుడి దగ్గర మందారాలు ఒక 10-15 ఉన్నాయండి. మల్లె చెట్టు ఉంది, అవి ముద్ద మల్లె చాలా బాగుంటుంది. ఇక వంకాయ చెట్లు ఉన్నాయండి అక్కడ కృష్ణుడి ముందట. కృష్ణుడి ముంగట ఒక 4-5 చెట్లు ఉన్నాయండి. అయినాయి, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పూత వస్తుంది చూడండి. వంకాయ చెట్టుకు పూత వస్తుంది. ఇది మందారాలే. ఇది రెడ్ మందారము, రిక్క మందారము బాగుంటుంది. ఇది పర్పుల్ కలర్. ఇంకొకటి ఇది తొట్టిలా క్యాబేజ్ అండి, క్యాబేజ్ పెట్టినాం తొట్టిలా. ఇది అలోవెరా చెట్టు, అలోవెరా చెట్టు. ఇది దీన్ని అంటారు, గుర్తొస్తాయి. సబ్జాకండి, సబ్జా చెట్టు. ఇంట్లో చాలా స్మెల్ వస్తుంది అది సబ్జా చెట్టు. ఇక చూడండి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు చాలా పెద్దగా అయింది. చిన్న తీసుకొచ్చి పెట్టినాను, ఇంత పెద్దగా అయింది. ఇక్కడ బయటకు వెళ్ళిపోయింది అది. ఇదేమో పూలు అంటారండి, పూలు అవుతాయి. దీనికి ముళ్ళు ఉంటాయి, చెట్టుకు ముళ్ళు ఉంటాయి, పట్టుకోలేము. ఇగో ఇది షో చెట్టు అని. ఇగో ఇది రెడ్ హార్ట్స్ అని చెట్టు, చిన్న చెట్టు తెచ్చిపెట్టిన అయినాయి మొగ్గలు. ఇది రెడ్ హార్ట్స్ చెట్టు అండి. మల్లె చెట్టు కూడా అల్లుకపోయింది. పూలు అయితే ఏమో చూడాలి, అయినాయి చాలాసార్లు. ఇది శంఖ చెట్టు అండి, వైట్ శంఖ పూలు అంటారు కదా, హెల్త్కి మంచి అంటారు. బాగా చెట్టు అండి. ఇగో తమలపాకు ఫ్రెష్గా ఎట్లున్నది చూడండి. తమలపాకు చెట్టు చాలా వచ్చింది. ఇవన్నీ శంకు చెట్లు ఆడాడ మొలిచినాయండి, గింజలు పడి. ఇగో ఇది గులాబీ చెట్టు అండి ఒకటి. ఇది షో చెట్టు అండి, ఎంత బాగుంది చూడండి, షో చెట్టు. ఇగో ఇది చూసిర్రా, తెల్ల గన్నేరు, మధ్యలో రెడ్ చుక్క ఉంటుంది, రెడ్ చుక్క ఉంటుంది. ఇది బ్రహ్మకమలం చెట్టు అండి, బ్రహ్మకమలం. ఇది శంకు చెట్టు, ఇవి చామంతి పూలు అంటారు. ఇది దోసకాయ అండి, ఇదొక దోసకాయలు చాలా అవుతున్నాయండి పప్పులకు సరిపడా. ఇది చూడండి షో చెట్టు చాలా బాగా వస్తుంది. చిన్న పిలకలు తెచ్చిపెట్టినాను, ఇట్లా మంచిగా వస్తున్నాయి స్టెప్ బై స్టెప్. ఇదేమో దీన్ని ఏమంటారండి, షో చెట్టే ఇది కూడా. ఇది ఎడినియం చెట్టు అండి, ఇది వైట్ అండ్ రెడ్.
అవుట్లైన్ రెడ్ వస్తుంది, మధ్యలో వైట్ వస్తుంది. ఇది కూడా షో చెట్టే, క్యాపిటల్ లీల్లో ఇది అంటారు. ఇగో ఇది కొబ్బరి చెట్టు అండి, షో చెట్టే. ఇది దగ్గర దగ్గర 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు చాలా పెరుగుతుంది, పైదాకా పెరుగుతుంది. నేను కట్ చేస్తాను. ఇగో ఇక్కడ మిరప చెట్టు ఉందండి, ఇగో ఇది కూడా షో చెట్టే, కొబ్బరి చెట్టు. అన్ని చెట్లు అయితే ఎండాకాలం అయినా సరే చాలా గ్రీనిష్గా ఉన్నాయి. ఇది ఎడినియం చెట్టు అండి. పైకి బాకిందేమో అది రాధామనోహర్, రాధామనోహర్ చెట్టు, రిక్క పూజ. ఇవి పసుపు వచ్చిందండి, పసుపు వేసినాం. ఇగో ఇంకా రాధామనోహర్ పూలు కనపడుతుంది చూడండి పైకి, చాలా బాగా అవుతాయి. ఇది కనకాంబరాలండి. ఇది పసుపు చెట్టు అండి, పసుపు కొమ్ము పెడితే ఇంత బాగా అయింది చూడండి, పసుపు చెట్టు. ఇదండి ఎగురు వస్తుంది, ఇప్పుడు అంతా ఎండిపోయిన ఉండే పూలు వస్తున్నాయి. ఇది మంచి చెట్టు అండి. ఇది గిన్నెమాలతి అంటారు, గిన్నెమాలతి చెట్టు. అంత మొగ్గు వస్తుంది చూడండి. ఇది దోసకాయ చెట్టు, నాకు అర్థం అవుతలేదండి, ఇంకేం రాలేవు దీనికి ఇప్పుడు ఇంతవరకు. ఇంత పురుగు పట్టినట్టు అయిందండి, అది పెడతాను. ఇగో చామంతి పూలు, చామంతి చెట్టు. ఇంతవరకేనండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగున్నాయండి. ఇగో బీరకాయ చెట్టు, బీరపిందెలు పడుతున్నాయండి ఇగో మంచిగా. ఇదొకటి, 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 ఇదొకటి. చిన్న చిన్న పిందెలు, పూత చాలా వస్తుంది. అది పెద్దగా అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ చిన్న చిన్న మునగపూత కూడా వస్తుందండి. మునగపూత, బీర చెట్టుకు కూడా ఇది అల్లుకుంది, బీరపిందెలు కూడా వస్తున్నాయి. దొండ చెట్టు కూడా ఉంది ఇందులోనే. ఇగో బీరకాయ చూడండి, చిన్న చిన్నగా పడు. కరివేపాకు చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో, కింది నుంచి పై వరకు ఉంది, చాలా ఫ్రెష్గా ఉంది. సన్నజాజులు ఉన్నాయి అందులో.